పట్నంలో 1 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయితేనే పిచ్చిలేసినట్టు అవుతుంటుంది. బండి పక్కకు వారేసి నడుచుకుంటే ఇంటికి పోదాం అనిపిస్తుంటుంది. అసొంటిది వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితే ఎట్లుంటుంది చెప్పుర్రి. కుంభమేళా నడుస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు గిట్లనే అవుతున్నది. సోమవారం నాడే అని అనుకుంటే మంగళవారం నాడు కూడా పబ్లిక్ను పటవశం కాలేదు. అట్లా పోయి చూసొద్దాం పర్రి. ఏమి పబ్లిక్ మనం మేడారం జాతరనే అనుకున్నాం గాని అబ్బో 10-20 మేడారం జాతరలు కలిస్తే ఎట్లుంటదో అట్లున్నది కుంభమేళా జాతర. ఎటు చూసినా పబ్లిక్కే. సోమవారం నాడు 350 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యిందంటేనే చూడుర్రి ఎట్టున్నదో పరిస్థితి. పుణ్యతానాలకు పోయిన వాళ్ళు ఒక రోజంతా నడుములు నొయ్యంగా బండ్లలోనే కూకునే కథ అయింది. అందుకే కుంభమేళా జాతర నడుస్తున్న ప్రయాగ్రాజ్ను నో వెహికల్ జోన్ లెక్క మార్చినరాట. అంటే ఒక్క బండి కూడా తిరగొద్దు అన్నట్టు. పార్కింగ్ జాగల బండి ఆపినరంటే ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సీదా పోవాలి, గంగల మునగాలి, మళ్ళీ వెనకకు నడవాలి అన్నట్టు రూల్ పెట్టినరాట. అందులో మాఘ పున్నమ ఉన్నది కాబట్టి పబ్లిక్ ఇంత ఎక్కువనే వస్తారని అంచనా వేసిండ్రు. అందుకే ఈసారి ఎటువంటి తిప్పల కాకుండా చూడాలని యోగి సర్కారు గట్టిగానే తిప్పల పడుతున్నదట. ఇప్పటికే పబ్లిక్ కిక్కిరిసిండ్రు. పట్టవాసం అయితే లేదు, 48 గంటల దాకా ప్రయాగరాజ్కి ఎవ్వరు రావద్దు, ప్రయాణాలు బంద్ పెట్టుకోండి అన్నట్టు చెప్పిండ్రు ఉత్తరప్రదేశ్ సర్కారు వాళ్ళు. అయినా సుత ఎవరన్నా ఇంటేనా పోటు పోతున్నారు. ఇంకో 10-15 దినాలల్లో ఒడుస్తుంది కాబట్టి పబ్లిక్ తీరుబాటు చేసుకొని మరి బండ్లు కాడుతున్నారు. 50 కిలోమీటర్లు పోనీకే 10-12 గంటలు పడుతున్నదట. గంతగానం ట్రాఫిక్ జామ్ అయింది అంటున్నారు. అన్యమగానే మన దిక్కుకేంచి కుంభమేళాకు పోయిన ఓ చిన్న బస్సుకు టక్కర్ అయింది. పట్నంలో ఉన్న నాచారం కేంచి 3 చిన్న బస్సులల్లా కుంభమేళాకు పోయినరాట. అన్ని ముగించుకొని ఇంటికి రాగా మధ్యలో రాంగ్ రూట్లో వస్తున్న లారీని గుద్దుకున్నారట. 8 మంది జీవిడిచిండ్రు. ఏమైనా జర పైలంగా పోయి పైలంగా రాండ్రి పబ్లిక్. ఇంటికాడున్న వాళ్ళని ఆగం చేయకుర్రి.